క్రైస్తవ మతంలోనూ 13వ సంఖ్యకు ఒక విషాదకరమైన అనుబంధం ఉంది. యేసుక్రీస్తు తన 12 మంది శిష్యులతో కలిసి ఉన్నప్పుడు జుడాస్ ఇస్కారియోట్ అనే వ్యక్తి 13వ సభ్యుడిగా వారిలో చేరాడు. అందరికీ తెలిసినట్లుగా ఆఖరి భోజనంలో ఈ 13వ అతిథి అయిన జుడాసే యేసును మోసం చేశాడు. బైబిల్ మాత్రమే కాకుండా నార్స్ పురాణాలు కూడా 13వ నంబర్కు ఒక రకమైన చెడు అర్థాన్ని ఆపాదించాయి. అయితే 20వ శతాబ్దంలో వచ్చిన ఒక కల్పిత రచన ఈ నెంబర్ విధిని మరింతగా మార్చేసింది. రచయిత థామస్ లాసన్ 1907లో శుక్రవారం 13వ అనే ఒక నవల రాశాడు. ఈ కథ 13వ తేదీ శుక్రవారం స్టాక్ మార్కెట్ను కూల్చివేయాలని ఒక బ్రోకర్ వేసిన పథకం చుట్టూ తిరుగుతుంది. సంఖ్యాశాస్త్రాన్ని కొంతమంది బలంగా నమ్ముతాం. చాలామంది 11 కోరికలు కోరుకోవడం శుభప్రదంగా భావిస్తారు. కానీ 13వ సంఖ్య మాత్రం ఎప్పుడూ దురదృష్టానికి, ప్రతికూలతకు చిహ్నంగానే ఉండిపోయింది. అందుకే లిఫ్ట్లో, హోటల్స్లో చాలామందికి సౌకర్యంగా ఉండడానికి ఆ సంఖ్యను దాటివేస్తారు. కూర్చుంటే డబ్బులు రావాలా? ఈ 5 సింపుల్ టిప్స్ ఏంటో తెలుసుకోండి. తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉంది వాడికి అన్న పదాలను ఎన్నోసార్లు చాలామంది నోటి నుంచి వింటాం. కొందరు జీవితాంతం కష్టపడి కొన్ని వేల కోట్లు సంపాదిస్తారు. వాటితో వాళ్ళ కొడుకులు, మనవళ్ళు కూర్చొని తిన్నా తరగని ఆస్తులను సొంతం చేసుకుంటారు. అలాంటి పెద్దలు మన ఇంట్లో లేనప్పుడు కొన్ని చిట్కాల సాయంతో కూర్చొని కోట్లు కూడబెట్టుకోవచ్చు. అలాంటి చిట్కాలను తెలుసుకుందాం. అలాంటిది నిజంగా చేసే ఒక పని ఉంటే ఎలా ఉంటుంది? రియల్ ఎస్టేట్ వ్యాపారం అలాంటిదే. ఇది మిమ్మల్నే కాకుండా మీ రాబోయే తరాలను కూడా సంపన్నులను చేయగలదు. అయితే రియల్ ఎస్టేట్ నుండి ఎలా సంపాదించాలి అనేది పెద్ద ప్రశ్న.